మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మరో స్టార్ హీరో కూడా కావాలట. ఆ స్టార్ హీరోల కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలను కూడా పరిశీలిస్తున్నారట. ఇంతకీ ఎస్ఎస్ రాజమౌళి తర్వాత సినిమాలో ఏ స్టార్ హీరో కోసం సెర్చ్ చేస్తున్నారు, ఆ స్టార్ హీరోని ఏ ఇండస్ట్రీకి చెందిన వారిని తీసుకోబోతున్నారనే అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. దీనికి ఎస్ఎస్ఎంబి 29 అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. కానీ ఎంతవరకు వచ్చిందనే విషయం మాత్రం చెప్పడం లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ మూవీ టీం అయితే సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఆ నటుడిని ఎంపిక చేసే ప్రక్రియ అయితే శరవేగంగా సాగుతుంది. అందులో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్ కూడా అంతే బలంగా ఉంటాడు. ఎందుకంటే విలన్ బలవంతుడైతేనే హీరోయిజం బాగా ఎలివేట్ అవుతుందనే సినిమా నానుని ఎస్ఎస్ రాజమౌళి బాగా నమ్మడమే దీనికి గల ముఖ్యమైన కారణం. అలా మహేష్ బాబు గారి సినిమా కోసం అయితే స్ట్రాంగ్ విలన్ పాత్రను కూడా రెడీ చేస్తున్నారట. అందులో భాగంగానే మహేష్ బాబు గారి సినిమా కోసం అయితే స్ట్రాంగ్ అపోనెంట్ కూడా రెడీ చేస్తున్నారు. అయితే ఆ పాత్ర చాలా హుందాగా కూడా ఉంటుంది కాబట్టి ఓ స్టార్ హీరోను ఆ పాత్రలో తీసుకుందామని కూడా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోను ఆ పాత్రలో నటింపజేయాలనేదే ఆయన ఆలోచన. దీనికోసం ఆ మధ్య అక్షయ్ కుమార్ తో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ విషయంలో మాత్రం చర్చ అనేదే లేదు. ఇక ఇప్పుడు ఆ పాత్ర కోసమే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా సంప్రదిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఆయన్ను ప్రతినాయకుడి పాత్ర కోసమే అడుగుతున్నారా లేదా అనేది మాత్రం తెలియాలి. అయితే అమీర్ ఖాన్ గారు గతంలో ధూమ్ 3 సినిమాలో అలాంటి రోలే చేశారు కూడా. ఇక ఈ సినిమా సంగతి చూస్తే ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా సాగే కథ. దీనికి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాల ఆధారంగానే సినిమా స్క్రిప్ట్ రాశారని రచయిత విజేంద్ర ప్రసాద్ గారు కొన్ని రోజుల క్రితమే చెప్పిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.